ఏలూరు జిల్లా ఆకిరిపల్లి మండలంలో ఈ నెల 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో హెలీప్యాడ్ సభా స్థలాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. అనంతరం నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, క్రికెట్ బెట్టింగ్ యాప్ కలిగి ఉన్న చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. డ్రోన్స్ ద్వారా పట్టణాల్లో నిఘా ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దాని గురించి ప్రాపర్ సైట్స్ ఈరోజు విజిట్ చేసి ఎక్కడ ఉండాలి, మీటింగ్ ప్లేస్ ఎక్కడ ఉండాలి, ఆ సైట్స్ అన్ని కూడా విజిట్ చేసి ప్రిలిమినరీ ప్లాన్ చూసుకుంటాం. ఇంకా టైం ఉంది మనకి. ఆ ప్రోగ్రామ్ కూడా మొత్తం కన్ఫర్మ్ అయినాక మనకి పూర్తి మెంబర్స్ ప్లాన్ కూడా రెడీ అవుతుంది. దాని సందర్భంగా ఈరోజు ఆగిరిపల్లి కూడా చూడడం జరిగింది. అలా వచ్చాం కాబట్టి నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్, ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. పునఃపాలన చేసుకొని ఇంతకుముందు కూర్చొని ఫిజికల్గా ఆడడం దొరకడం జరిగింది. ఈ అప్లికేషన్స్ వచ్చాక మల్టిపుల్ అప్లికేషన్స్, ఫోన్పేలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడము, రకరకాల వెబ్సైట్స్ వేరే దగ్గర నుంచి ఆపరేట్ చేయడం కొన్ని మన దృష్టికి వచ్చాయి. నిన్న కూడా ఒక ఏరియాలో మేము ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. రిజల్ట్స్ ఇట్లాంటి ఏరియాస్ మీద కూడా నిఘా పెడుతున్నాం. ఇప్పుడు ఐపీఎల్ జరిగింది కాబట్టి ఎక్కడెక్కడ ఈ మీటింగ్ మహమ్మారి జరుగుతుందో దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, దయచేసి దానికి పంపించండి. పర్సనలీ వెరిఫై చేస్తాము. దానికి వాట్సాప్ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా మెసేజ్ చేయొచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు, సహజీవన భార్యాభర్తలు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ వ్యసనాలకి లోపడి డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ జీవితాలు అలకల్లోలం చేసుకుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఆ వ్యసనానికి లోపడి ఉంటే ఫ్యామిలీ తరఫున కూడా ఈ ప్లీజ్ గివ్ us ఇన్ఫర్మేషన్.